నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు ఊరట, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. క్వాష్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు, పూర్తిస్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచన. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ బీజేపీ, తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శ. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్ల పెండింగ్ గ్రాంట్ విడుదల చేయండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం వినతి. దేశంలో రాజ్యాంగబద్ధ పాలన సాగుతోందన్న కేంద్రం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్. ప్రయాగ్రాజ్లో అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవం, మోటార్ బోట్లో త్రివేణి సంగమాన్ని సందర్శించిన మోదీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినిమాను మించి మలుపులు చోటు చేసుకున్నాయి. ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తొలుత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి స్టేషన్ కు తరలించిన పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ బందోబస్తు మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ తదితర అంశాలపై ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు జరిగాయి. ఈ నెల 4న పుష్ప 2 చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్పై వాదనలు జరగగా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అల్లు అర్జున్ కు ఊరట కల్పించింది. అంతకుముందు అల్లు అర్జున్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. నిన్న ఢిల్లీలో పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లారు. అక్కడ ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఆధారంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో దాదాపు 2 గంటల పాటు విచారించారు. వాంగ్మూలం రికార్డు చేశారు. అదే సమయంలో అల్లు అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అభిమానులు చేరుకున్నారు. చిక్కడపల్లి స్టేషన్లో వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు ఎగబడ్డారు. నివేదికలు సాధారణంగా ఉండడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్కు తరలించారు. ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, అల్లు అర్జున్ సన్నిహితులు, పుష్ప సినిమా నిర్మాతలు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. ముందస్తుగా కోర్టు రహదారిని పూర్తిగా మూసివేసిన పోలీసులు
కోర్టు బయట లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత విడుదల కానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చెంచల్గూడ జైలు వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కు సంబంధించిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్గా న్యాయవాది ఆయన తరపు న్యాయవాది చెంచల్గూడ జైలు అధికారులకు సమర్పించడానికి తీసుకువచ్చారు. ఆయన కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ బెయిల్ పత్రాలను అదే జైలు అధికారులకు అందజేసిన తర్వాత అల్లు అర్జున్ అక్కడ వ్యక్తిగత పూచికత్తు ఇచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జైలు వద్ద మనం స్పష్టంగా చూడొచ్చు, అభిమానులు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన బయటకు రానుండడంతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ బంధువులు కావచ్చు, న్యాయవాదులు వీరంతా కూడా జైలు లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జైలు లోపలికి చేరుకున్నారు. బెయిల్ పత్రాలతో సహా న్యాయవాదులు జైలు లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆయన అల్లు అర్జున్ ఎప్పుడైతే నాంపల్లి కోర్టు రిమాండ్ చేసిన తర్వాత కోర్టు నుంచి జైలుకు చేరుకున్న కొద్దిసేపటి తర్వాతనే ఆయనకి మధ్యంతర బెయిల్ లభించింది. బెయిల్ లభించడంతో ఊరట దక్కిందని చెప్పవచ్చు. అయితే వ్యక్తిగత పూచికత్తు ఇచ్చిన తర్వాత బెయిల్ పత్రాలు ఇచ్చిన తర్వాత ఆయన మరి కాసేపట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జైలు వద్ద చూడొచ్చు మనం, పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చూసేందుకు ఆయన బయటకు రావడం, బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికీ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు భద్రత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెంచల్గూడ జైలు సమీపంలోని ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని మళ్లిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్లయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదల కానున్నారు. ఇది ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. హైకోర్టులో ఊరటతో కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఇంటికి చేరుకోనున్నారు. బన్నీ అరెస్టు గురించి తెలుసుకున్న సన్నిహితులు, సినీ నటులు వారి ఇంటికి చేరుకుంటున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అల్లు అర్జున్ ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాక కోసం కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో అల్లు అర్జున్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఆ కేసులో అల్లు అర్జున్ను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ నివాసం నుంచి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ 2 గంటల పాటు విచారించిన తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాని తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే దీంతో ఆ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఆవేదనతో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ పోలీసులు అదుపులో తీయడంతో ఆవేదనతో ఉన్న కుటుంబ సభ్యులకు హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో వాళ్లకు సంతోషాన్ని కూడా కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉదయం నుంచి అల్లు అర్జున్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. బెయిల్ మంజూరు కావడంతో తమ అల్లు అర్జున్ రాకను కోసం చూస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు అటు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆ కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా ధైర్యాన్ని కూడా చెప్తున్నారు. ఇలాంటివి ఇబ్బంది కూడా కాదు, అల్లు అర్జున్ సురక్షితంగా వస్తారని కూడా కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను ఏదైతే అల్లు అర్జున్ సతీమణితో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా
ఒక ధైర్యాన్ని అయితే కల్పించారు. అంతేకాకుండా నాగబాబుతో పాటు కాసేపటి క్రితమే సుకుమార్ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించినటువంటి వివాదం చోటు చేసుకుందో, ఏదైతే పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసడం జరిగిందో ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే ధైర్యం చెప్పి అయితే వెళ్ళారు. ఇంకా రానా కూడా అల్లు అర్జున్ నివాసంలో ఇంకా ఉన్నారు. కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ సంబంధించి అయితే సమాచారాన్ని తెలుసుకుని ఒక ధైర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. మొత్తంగా అయితే బెయిల్ మంజూరు అని తెలిసిన ఏదైతే తెలియడంతో ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు కూడా అల్లు అర్జున్ నివాసానికి వస్తుండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అల్లు అర్జున్ నివాసం ఉండే రెండు వైపులా కూడా ఏదైతే రహదారి ఉందో ఆ రహదారికి ఆ రెండు వైపులా కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల దగ్గర పోలీసులు ఎవరైతే మీడియా కానీ ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఐడి కార్డులను చూసిన తర్వాత ధృవీకరించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాడదారంగా మహిళ మృతి చెందిందో అట్లాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాసేపటి క్రితమే దర్శకేంద్ర రావేంద్రరావు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం అయితే చెప్తున్నారు. అయితే బెయిల్ కూడా రావడంతో చాలా కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె హర్హ కూడా కిటికీలో నుంచి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభివాదాన్ని కూడా చేసిన విజువల్స్ ఒక గుర్తు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగానైతే అల్లు అర్జున్ నివాసానికి అయితే ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి. అయితే దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఏదైతే అల్లు అర్జున్ సంచలగూడ జైలు నుంచి ఇంటికి వచ్చే క్రమంలో అటు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ నివాసం ఉండే రెండు ప్రాంతాల్లో కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరైతే అభిమానులు వస్తున్నారో వాళ్ళను ఇటువైపు రాకుండా అక్కడనే అడ్డుకొని పంపించైతే వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపలికి మాత్రం ఏదైతే బారికేడ్లు ఏర్పాటు చేస్తారో అక్కడి నుంచి అల్లు అర్జున్ నివాసంకి వచ్చే ప్రాంతంలో మాత్రం ప్రతి ఒక్కరిని ఐడి కార్డు పరిశీలించిన తర్వాతనే లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వర్క్ టు స్టూడియో. అల్లు అర్జున్ అరెస్ట్ తదనంతర పరిణామాలపై సినీ ప్రముఖులు ఏమంటున్నారు? ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖండించింది. దీని మీద అభిప్రాయాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారి సామాజిక మాధ్యమాల్లో పలువురు నటీనటులు ఎక్స్ వేదికగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఒకే ఒక వ్యక్తిని బాధ్యుని చేయడం సరికాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నాని, యువ కథానాయకుడు నాని స్పందిస్తూ ఈ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు సినిమా సంబంధించిన నటీనటుల విషయంలో కాకుండా సాధారణ పౌరుల విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాలి. కేవలం సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు అంటూ నాని హితవు పలికారు. ఈ విషయంలో ఈ ఘటనకు సంబంధించిన విషయంలో చిత్ర పరిశ్రమ మరిన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో పుష్ప కథానాయిక రష్మిక కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తన తీవ్రంగా కలిసివేసిందని, అదేవిధంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన కూడా తాను తీవ్రంగా బాధపడినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అయితే అందరూ కూడా చిత్ర పరిశ్రమలో చాలా మంది యువ నటీనటులు కథానాయకులంతా కూడా ముక్త కంఠంతో అల్లు అర్జున్ ను అరెస్టును ఖండిస్తూనే అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూనే ఒకే ఒక వ్యక్తిని ఈ ఘటనకు సంబంధించి బాధ్యుని చేయడం సరికాదంటూ కూడా హితవు పలికారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావు కూడా స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించి భద్రతాపరమైనటువంటి చర్యల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ముందస్తుగానే అల్లు అర్జున్ స్పందిస్తూ ఆ బాధిత కుటుంబానికి అవసరమైనటువంటి సహాయాన్ని బాధ్యతాయుతంగా అందించేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఇలాంటి చర్యలు సమంజసం కాదని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మరో ఇద్దరు యువ కథానాయకులు నాని కావచ్చు, అదేవిధంగా సందీప్ కిషన్, దర్శకుడు అజయ్ భూపతి కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అయినప్పటికీ దీన్ని కార్నర్ చేస్తూ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడము
కోట్ల చుట్టూ తిప్పడం అనేది కూడా భావ్యంగా లేదని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ నటీనటులు కూడా ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యువ కథానాయకుడు వరుణ్ ధావన్ కూడా పరోక్షంగా ఈ ఘటనపై స్పందిస్తూ దీనికి సంబంధించి నటీనటుల విషయంలో అంటే థియేటర్ వద్ద జరిగినటువంటి విషయంలో కేవలం నటీనటులు అనే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారే తప్ప ఆ పక్కనున్న వాళ్ళకి సూచిస్తారే తప్ప దాన్ని బాధ్యతలు చేయడం సరికాదని కూడా వరుణ్ ధావన్ అభిప్రాయపడ్డారు. ఇలా చాలా మంది నటీనటులు కావచ్చు, కథానాయకులు, చాలా మంది దర్శకులు కూడా సామాజిక మాధ్యమాల్లో వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చిత్ర పరిశ్రమ కావచ్చు, నటీనటులు అంతా కూడా ఒక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర పరిశ్రమకు సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియగానే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా తరలి వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా ఉండేందుకు ప్రయత్నించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, పుష్ప దర్శకుడు సుకుమార్ కావచ్చు, మరికొంతమంది ప్రముఖులు హీరో రానా కావచ్చు, ఇలా చాలా మంది ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మరికొంతమంది సినీ ప్రముఖులు, నిర్మాతలు నాగవంశి కావచ్చు, దిల్ రాజు ఏకంగా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కు అదేవిధంగా నాంపల్లి కోర్టుకు తరలివచ్చి అండగా ఉండే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా కలవరానికి గురైంది. ఘటన విషాదం అయినప్పటికీ, విషాదకర సంఘటన జరిగినప్పటికీ ఆ కుటుంబానికి తీరని లోటు జరిగినప్పటికీ అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు. కాకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా చూసామే తప్ప ఒక వ్యక్తిని కార్నర్ చేసి పరోక్షంగా ఈ ఘటనకు సంబంధించి ఒక అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో కారణం అంటూ అతన్ని నిందించడం, అరెస్ట్ చేయడం సరైనగా భావ్యంగా లేదంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి చూడాలి. మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ దీనికి అత్యంత వాళ్ళిద్దరికీ కూడా మేనల్లుడు కావడం, అత్యంత సన్నిహితుడు కావడంతో, అల్లుడు కావడంతో పూర్తి స్థాయిలో ఏం చెప్పబోతారు ఈ ఘటనకు సంబంధించి. అంటే ఇంకా భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాలు భారీ స్థాయిలో విడుదలకు కానున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రీమియర్ షోలు కావచ్చు, బెనిఫిట్ షోలు అభిమానులతో నిర్వహించుకునేటువంటి ముందస్తు విడుదల వేడుకలకు సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా ఫిలిం నగర్ లో కావచ్చు, నిర్మాతల మండలిలో తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా అంటే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, అదేవిధంగా వాణిజ్య మండలికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. సో దీన్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూనే వారి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి చిత్ర పరిశ్రమ అయితే ఒక పాఠాన్ని నేర్చుకుందనే చెప్పొచ్చు. ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలన్నట్టు ఒక పాఠాన్ని సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన ద్వారా తెలుసుకుందామని చిత్ర పరిశ్రమ అభిప్రాయపడింది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల తర్వాత ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ఈరోజు ఏదైతుందో నేను పర్సనల్గా ఏదైతుందో మేమేదైతుందో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ తరఫు నుంచి మేమేదైతుందో గౌరవ హైకోర్టుని ఏదైతుందో ఆశ్రయించడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఏదైతే అక్యూజ్ నెంబర్ 1, అక్యూజ్ నెంబర్ 2 థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఉందో వాళ్ళని నిన్న రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించారు. మిగతా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు కోర్టు ఏమైందంటే A1, A2 ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. వారిప్పుడు చెంచల్గూడ జైల్ సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 11 ఉన్నారు. ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఒక్కొక్కళ్ళండి
తప్పుడు సెక్షన్ నమోదు చేశారని చెప్పి వినిపించిన వాదన సారాంశం ఏంటి? మీ సారాంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో సెక్షన్ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ చట్టం ప్రకారం సెక్షన్ 105 వేశారు. అది కన్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది సీరియస్ ఆఫెన్స్. ఆ యొక్క కంప్లైంట్ ఏది ఒక ఎఫ్ఐఆర్ మీరు చదివినట్టయితే ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మేము వాదన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పీపీ వాదించారు. దానికి సంబంధించి నా కేసు వచ్చేసరికి నేను ఏదైతే థియేటర్ ఓనర్ని థియేటర్ యొక్క యాజమాన్యాన్ని రిప్రజెంట్ చేసినాను కాబట్టి ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వారి వాదన ఏంటంటే ఈ షోని ఏదైతే ప్రీమియర్ షోని 4th 5th రోజు చేసే కంటే ముందు మేము పోలీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇల్లే అని చెప్పేసి అది ప్రధానమైన ఆరోపణ మా పైన. కానీ నేను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 4th రోజు ఏదైతే నైట్ ప్రీమియర్ షో 5th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ పర్మిషన్తోనే గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది కాబట్టి ఆ మెమో ఆధారంగానే మేము షోస్ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల ముందే అంటే 2 డిసెంబర్ 2024 నాడు మన ఏసీపీ చిక్కడపల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లో స్పష్టంగా ఏం చెప్పినామంటే ఇందులో ప్రధానమైన హీరోలు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రష్మిక ఉంది, ప్లస్ విఐపీస్ కూడా ఈ షోని చూడడానికి రాబోతున్నారు కాబట్టి మీరు అడిక్వేట్ అంటే సిబ్బందిని మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏసీపీ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఏం చెప్తుంది? అర్నబ్ ఇప్పుడు ఏంది అంటే లీగలిస్టికలీ స్పీకింగ్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతుందో హైకోర్టు ఏకీభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడు రిలీజ్ అవుతాడా సార్? అల్లు అర్జున్ ప్లస్ A1 A2 ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో ఇప్పుడు ఏదైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇప్పుడు ఆర్డర్ డిక్టేట్ చేసిన తర్వాత అది అక్కడ కన్సర్న్డ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో ఆయన కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ పూచీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రిలీజ్ అవుతారు. అందులో ప్రముఖ హీరోలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వాదన సందర్భంగా నిరంజన్ రెడ్డి అది షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ అండి, షారుఖ్ ఖాన్కి సంబంధించి ఆయన ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే రెండు ఉంటాయంటే ప్రథమంగా నా వాదన ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు, మా అయితే ఇది నెగ్లిజెన్స్ అవుతుంది. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అది ఏదైతే సెక్షన్ వాళ్ళు అప్లై చేసినారో ఆ సెక్షన్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నాకు ఇంటెన్షన్ ఉండాలి చంపేందుకు, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చనిపోతారని చెప్పేసి. ఆ 2 నాకు లేవు కాబట్టి అట్ ద మోస్ట్ నెగ్లిజెన్స్ అవుతుందని చెప్పేసి నేను వాదన ఇవ్వడం జరిగింది. షారుఖ్ ఖాన్ కేసులో ఏదైతుందో నెగ్లిజెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి ఇంతకుముందు గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్. అవన్నీ బండి సంజయ్ కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ అని చెప్పినారు వాళ్ళ తరఫు నుంచి. ఇది వేరే కేసు ఉంది, బండి సంజయ్ కేసు అని చెప్పినారు. హైకోర్టు బేసికలీ ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసు యొక్క ప్రిన్సిపల్ని చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వాష్ పిటిషన్ ఎప్పుడు వస్తాం మేము హైకోర్టుకి. క్వాష్ పిటిషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో కానీ మనం ఆరోపణలు చదివినట్టయితే కేసు లేదు అని చెప్తేనే హైకోర్టు క్వాష్ చేస్తుంది. ఈ కేసులో ఏదైతే సెక్షన్స్ పెట్టినారో కఠినమైన సెక్షన్స్ పెట్టినారో ఆ సెక్షన్స్ ఏదైతుందో ఈ కేసుకి సరైన అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ కాదని మేము వాదన ఇచ్చినాము. ప్రైమా ఫేసే అంటే అది ఫస్ట్ ఇన్సెస్ హైకోర్టు ఏకీభవించింది. 2 వారాల తర్వాత ఏదైతుందో మళ్ళీ కేసుని వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత తదుపరి ఏదైతుందో విచారణ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రిలీజ్ అవుతారు. 4 వారాలు ఇప్పుడు హైకోర్టులో జడ్జి గారు ఇప్పుడు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు, అది ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తర్వాత రిలీజ్ అవుతారు.